నువ్వు నా ఇంటికి వచ్చా నేను ఇంటికి వచ్చానా? ఎక్స్ట్రా మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఫస్ట్ బ్యాంక్ వాళ్ళతో కమ్యూనికేషన్ స్టాప్ చేయకండి. చర్చకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండండి. మీరేం దొంగలు కాదు కదా, మిమ్మల్ని మీరు ఒక క్రిమినల్గా అనుకోకండి. గుర్తుపెట్టుకోండి, భయంతో కూర్చునే బదులు నిర్భయంగా నేను చెప్పేది ఫాలో చేయండి. మీరు తప్పకుండా ఈ లోన్ ప్రాసెస్లో గెలుస్తారండి. ఈ రికవరీ ఏజెంట్స్ వ్యాపారులను, ఉద్యోగం చేసుకునే వాళ్ళను, సాధారణ ప్రజలని సమాజంలో దొంగలుగా పోర్ట్రేట్ చేస్తారు, పరువు తీస్తారు. దేనికో తెలుసా? కేవలం మీరు ఈఎంఐ కడితే వాళ్ళకు వెళ్ళే కమిషన్ అండి. దానికోసమే హరాస్మెంట్ చేస్తారు. నువ్వు ఆడంగలని 7 నెలల నుంచి చూసుకో, వెళ్ళి టీఎన్ఏ టెస్ట్ చేసుకుని పిల్లల్ని ఎవరితో కన్నదో. అది మంచి ద్వారా వచ్చినా ఓకే, చెడు ద్వారా వచ్చినా ఓకే. వాళ్లకు కావాల్సింది మీతో ఈఎంఐ కట్టించుకోవడం, మీరు కట్టిన ఈఎంఐలో కమిషన్ తీసుకోవడం. అప్పు తీసుకోవడం నేరమేమి కాదు, అలాగే ఆ అప్పు తీర్చకపోవడం కూడా నేరం కాదు. కాబట్టి మిమ్మల్ని మీరు నేరస్తులుగా పరిగణించుకోకండి. ధైర్యంగా ఫోన్ ఎత్తి మాట్లాడండి. ఫోన్లో మాట్లాడడానికి భయపడితే ఈమెయిల్ ద్వారా రిప్లై ఇవ్వండి. రిటర్న్గా రాసి ఉంటే మీకు రేపు ఒక ప్రూఫ్గా ఉపయోగపడవచ్చండి. లోన్ కట్టలేదు కదా, ఆఫీస్కు రండి మాట్లాడుకుందామని ఎవరైనా రికవరీ ఏజెంట్ అంటే అస్సలు వెళ్ళకండి. ఆఫీస్కి రమ్మనే రైట్ వాళ్ళకి లేదు. ఆఫీస్కి పిలిచి మరి దాడి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. లోన్ రికవరీ ఏజెంట్స్ ఎప్పుడు కూడా ఏ కస్టమర్ని కూడా ఆఫీస్కి రమ్మని ఒత్తిడి పెడితే అస్సలు వెళ్ళకండి. కీప్ ఆల్ ద రికార్డ్స్. మీరు వాళ్ళతో మెసేజ్ చేసినా, కాల్ చేసినా, ఈమెయిల్ చేసినా ప్రతి దాని రికార్డింగ్ పెట్టుకోండి. వాట్సాప్లో కాల్ మాట్లాడకండి, ఎందుకంటే అవి రికార్డ్ అవ్వవు. దానివల్ల వాళ్ళ నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తారు. మీ దగ్గర రికార్డ్ అనేది ఒకటి ఉండదండి. రికవరీ ఏజెంట్ ప్రతిసారి కాల్ చేస్తే ఆ కాల్ని రికార్డ్ చేయండి. అగ్రెసివ్గా మాట్లాడితే ఆ బ్యాంక్ లేదా లోన్కు సంబంధించిన అఫీషియల్ మెయిల్కు ఈమెయిల్ పంపండి. రేపటి రోజున మీతో ఏమేం జరుగుతుందో కోర్టులో ఎవిడెన్స్గా పెట్టడానికి ఇవన్నీ పనికొస్తాయండి.